HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఇంకా అప్డేట్స్లోకి వెళ్తే మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పగలరా అనే అంశంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ఉందా లేదా? మహిళలపై లేదండి. దేనివల్ల సార్? దేనివల్ల అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉన్నదా ఇప్పుడు అలాగే ఉన్నదండి. ఓకే సార్. ముందు భద్రత లేదు, ఇప్పుడు భద్రత లేదు. ఓకే అండి. ఏదన్నా పట్టించుకోమన్నా ప్రభుత్వం కూడా అసలు దేన్ని కూడా యాక్సెప్ట్ చేస్తే లేదండి. ఓకే సార్. ఓకే. ఏదన్నా మనం ఏదే నాయకులను అడిగినా సరే నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేడండి. ఇది అయితే వాస్తవం అండి. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఓకే సార్. ఓకే. ఆడవాళ్ళకి భద్రత ఉందనుకుంటున్నారండి మీరు? ఆడవాళ్ళకి కొద్ది భద్రతగా ఉంటుంది అనుకుంటున్నారా? మొత్తం వాళ్ళే మనకు భద్రంగా ఉంటారు. ఇప్పుడు ఆడలు మనకే భద్రంగా ఉన్నారు. అదే చెప్పండి, మీరు ఏమనుకుంటారు అది చెప్పండి. కూటమి ప్రభుత్వంలో మహిళలకి భద్రత ఉందనుకుంటున్నారండి మీరు? అదే మామూలుగా ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు భద్రత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారండి? నేను లేదనుకో అనుకుంటాను. నేను జీవితంలో అదేలేండి, చెప్పండి దేనివల్ల అండి? దేనివల్ల అంటే సంపాదించిన తర్వాత ఓపుకున్న తర్వాత